శాంతిదేవి ఎవరు? అసలు పునర్జన్మ అనేది ఉందా లేదా? మహాత్మా గాంధీ ఈ కేసు మీద ఇంట్రెస్ట్ చూపించారంటే ఈ కేసు ఎంత మిస్టీరియస్ అని అర్థమవుతుంది. మొదటిసారి శాంతిదేవి మధురలోని లుంగీదేవి ఇంటికి వెళ్ళింది. శాంతిదేవి లుంగీదేవి పునర్జన్మ అని కమిషన్ రిపోర్ట్ వచ్చింది. పునర్జన్మ నిజమా కాదా? ఈ కాన్సెప్ట్ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. తెలుగులో మాత్రమే కాదు, హిందీ, ఇంగ్లీష్, చైనీస్ ఇలా ప్రతి ఇండస్ట్రీలో ప్రతి భాషలో పునర్జన్మ గురించి ఎన్నో సినిమాలు వచ్చాయి. అసలు పునర్జన్మ అనేది ఉందా లేదా? నిజమని నమ్మేవారు ఎంతమంది ఉన్నారో, లేదు అని వాదించేవారు కూడా అంతేమంది ఉన్నారు. కానీ సైన్స్కి అంతుపట్టని అద్భుతాలు భూమి మీద జరగడం మనం చూస్తూనే ఉంటాం. అందులో ఒకటి శాంతిదేవి స్టోరీ. అసలు శాంతిదేవి ఎవరు? మామూలుగా మన దగ్గరికి ఎవరైనా వచ్చి ఇది వల్ల పునర్జన్మ అని చెప్తే మనం కొట్టిపడేస్తాం. అటువంటిది మహాత్మా గాంధీ ఈ కేసు మీద ఇంట్రెస్ట్ చూపించారంటే ఈ కేసు ఎంత మిస్టీరియస్ అని అర్థమవుతుంది. డిసెంబర్ 11, 1926 ఢిల్లీలో పుట్టింది శాంతిదేవి. మామూలుగా చిన్నపిల్లలు ఎక్కువగా మాట్లాడడం, అల్లరి చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ శాంతిదేవి మాత్రం ఎవరితో మాట్లాడకుండా చాలా రిజర్వ్డ్గా ఉండేది. తన వయసు వారితో కూడా కలవకుండా ఒంటరిగా ఉండేదట. ఆ ఏజ్లో రిజర్వ్డ్గా ఉండడం అంటే ఆలోచించాల్సిన విషయమే. అయితే అప్పటి వరకు అంత రిజర్వ్డ్గా ఉన్న శాంతిదేవి 4 ఏళ్ల వయసులో ఒక్కసారిగా మాట్లాడడం మొదలుపెట్టింది. తన పేరు లుంగీదేవి అని, తనకు పెళ్ళయిందని, తనది మధుర అని, తను బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది రోజులకే చనిపోయానని చెప్పడం స్టార్ట్ చేసింది. అది విన్న తల్లిదండ్రులు మొదట్లో ఆమెను నమ్మలేదు. అయితే 6 ఏళ్ల వయసులో ఈ విషయాన్ని మళ్ళీ స్కూల్లో చెప్పడం మొదలుపెట్టింది శాంతిదేవి. శాంతిదేవి స్కూల్ హెడ్ మాస్టర్ ఆమె చెప్పినవన్నీ వినడం మొదలుపెట్టాడు. తన భర్త పేరు కేదార్నాథ్ అని, ఆయన మథురలో వ్యాపారం చేస్తుంటాడని స్కూల్లో చెప్పింది. తను లుంగీదేవి గురించి చెప్పినంతసేపు మధురకు సంబంధించిన డైలెక్ట్లోనే మాట్లాడింది శాంతిదేవి. ఇదంతా విన్న హెడ్ మాస్టర్ అటువంటి వ్యక్తి మధురలో ఉన్నాడా అని ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యంగా మధురలో ఆ పేరుతో ఒక వ్యాపారి ఉన్నాడు. అతని భార్య బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది రోజులకే చనిపోయిందన్న విషయం తెలుసుకుంటాడు. ఆ తరువాత మధురలో ఉన్న కేదార్నాథ్కు ఈ విషయం గురించి లేఖ రాశాడు హెడ్ మాస్టర్. ఈ విషయం తెలుసుకున్న లుంగీదేవి భర్త తన కొడుకుతో కలిసి ఢిల్లీకి వెళ్తాడు. కానీ తను కేదార్నాథ్ అన్న విషయం శాంతిదేవికి తెలియకూడదని కండిషన్ పెడతాడు. కేదార్నాథ్ ఇంట్లో అడుగు పెట్టగానే తనను గుర్తుపడుతుంది శాంతిదేవి. కేదార్నాథ్ను మాత్రమే కాదు, లుంగీదేవి కుమారుణ్ణి కూడా గుర్తుపడుతుంది. అది చూసి షాక్ అయిన కేదార్నాథ్ వెంటనే అందరినీ బయటకు వెళ్ళమని, తనకు లుంగీదేవికి మాత్రమే తెలిసిన విషయాల గురించి శాంతిదేవిని అడుగుతాడు. అడిగిన ప్రతి విషయానికి ఆమె సమాధానం చెప్పడం చూసి షాక్ అవుతాడు కేదార్నాథ్. 1935లో ఈ కేసు మహాత్మా గాంధీ దృష్టికి వెళ్ళింది. మహాత్మా గాంధీ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం కోసం ఒక కమిషన్ను వేశారు. 1893లో సౌత్ ఆఫ్రికాలో ఆయన్ని ట్రైన్ నుంచి తోసేశాక అక్కడ పోరాటం చేసి 1915లో భారతదేశానికి చేరుకున్న మహాత్మా గాంధీ పూర్తిగా స్వతంత్ర పోరాటంలో ఉన్న సమయం అది. అంత పోరాటంలో ఉన్నప్పటికీ ఈ కేసుపై ఇంట్రెస్ట్ చూపించారు. 1935లో మొదటిసారి శాంతిదేవి మధురలోని లుంగీదేవి ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటికి వెళ్ళే దారి కూడా శాంతిదేవే చెప్పింది. ఇక అక్కడికి వెళ్ళగానే ఆమె అన్నింటినీ గుర్తుపట్టడం మొదలుపెట్టింది. కేదార్నాథ్ ఆమెకు ఇచ్చిన చాలా మాటలు నిలబెట్టుకోలేదని శాంతిదేవికి అర్థమైంది. ఆ తర్వాత ఆమెకు ఇష్టం లేకపోయినా తిరిగి ఢిల్లీకి తన ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. 1936లో శాంతిదేవి లుంగీదేవి పునర్జన్మ అని కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బాల్చంద్ నహాటా రిపోర్ట్స్లో శాంతిదేవి పునర్జన్మ ఎత్తిందని కానీ, ఆమెకు పూర్వజన్మ స్మృతులు ఉన్నాయని కానీ ప్రూఫ్స్ లేవు అని పునర్జన్మకి పర్యాలోచన అనే బుక్లెట్లో పేర్కొన్నారు. రిపోర్ట్స్ ఎలా ఉన్నా ఆమె తన జీవితంలో పెళ్లి చేసుకోలేదు. ఆమెకు అతను 1950s అండ్ 1980sలో మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది శాంతిదేవి. ఆ తర్వాత 1987లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో లుంగీదేవి చనిపోయేటప్పుడు ఆమె ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంది శాంతిదేవి. ఆ ఇంటర్వ్యూ అయిన 4 రోజులకే 1987 డిసెంబర్ 27న తుది శ్వాస విడిచింది శాంతిదేవి. ఆమె చెప్పింది నిజమో అబద్ధమో పక్కన పెడితే తన జీవితం మొత్తం ఇదే నిజమని నమ్మింది శాంతిదేవి. 4 ఏళ్ల వయసు నుంచి 61 సంవత్సరాల వయసులో మరణించే ముందు కూడా ఆమె లుంగీదేవి అని నమ్మింది శాంతిదేవి.